ఏ లిటిల్ థింగ్ కాల్డ్ ఫస్ట్ లవ్. మీరు ఇంతకుముందు ఎపిసోడ్లు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ క్షియా నిద్రలేస్తుంది. అప్పుడే శౌచి క్షియాని చూస్తుంది. తన కళ్ళు రెడ్గా అయిపోయి ఉంటాయి. అప్పుడు శౌచి, ఎందుకు నీ కళ్ళు అలా అయిపోయాయి అంటుంది. దానికి క్షియా, ఎందుకంటే ప్లే టైంలో బాగా ఏడ్చాను కదా, అందుకే ఇలా అయ్యాయి అంటుంది. అప్పుడే శౌచి, నువ్వు నాతో పాటు మ్యాపింగ్ చేయడానికి వస్తావా ఆఫ్టర్నూన్ అంటుంది. దానికి క్షియా కూడా సరే అంటుంది. అప్పుడే శౌచి లియాంగ్ ఇచ్చిన ఆ డోరేమాన్ బొకేని సరి చేస్తూ ఉంటుంది. అందులో నుంచి లియాంగ్ రాసి పెట్టిన లెటర్ కింద పడిపోతుంది. అది డైరెక్ట్ గా కింద ఉన్న షూస్ లో పడిపోతాయి. కానీ దాన్ని శౌచి చూడదు. తర్వాత ఆర్కిటెక్ట్ కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ వెన్యూకి వెళ్తారు. అక్కడ స్టూడెంట్స్ అందరికి ప్రాక్టికల్స్ ఉండడం వల్ల అక్కడ క్షియా లియాంగ్ ని పట్టించుకోకుండా కైతు దగ్గర వెళ్ళి నిలబడుతుంది. దానికి కైతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదంతా లియాంగ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్కిటెక్ట్ టీచర్ అక్కడికి వచ్చి అందరూ జంటగా వర్క్ చేయాలి అంటాడు. దాంతో శౌచి లియాంగ్ ని చూస్తుంది. కానీ లియాంగ్ మాత్రం క్షియాని చూస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. అలా తన దగ్గరికి వెళ్తుంటాడు కూడా. కానీ మధ్యలో శౌచి వస్తుంది. తనతో అంటుంది, నువ్వు నాకు జోడీగా వర్క్ చేస్తావా అని. దానికి లియాంగ్ సమాధానం చెప్తూ ఉండగానే ఇక్కడ కైతు క్షియాకి ఆ ఎలిమెంట్ పెట్టి తనని జంటగా మార్చుకుంటాడు. అప్పుడు క్షియా, ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది. దానికి కైతు క్షియాకి ఎలిమెంట్ సరిచేస్తూ నా టీమ్మేట్కి నేను హెల్ప్ చేస్తున్నాను అంటాడు. అలా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లియాంగ్ మాత్రం అలా వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు. ఇక చేసేది ఏం లేక శౌచికి ఓకే చెప్తాడు. అలా మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు క్షియా సాడ్ గా ఉంటుంది. అసలు చేసే పని మీద మైండ్ అస్సలు పెట్టదు. అప్పుడే కైతు క్షియాని చూసి వెంటనే తన దగ్గరికి వచ్చి, నువ్వు ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తీసుకోకు అని తనని ముందుకు లాగుతాడు. అలాగే తనపై చేయి కూడా వేస్తాడు. అప్పుడే కైతు చేయిపై ఒక లేజర్ లైట్ పడుతుంది. ఏ చేత్తో అయితే క్షియాని పట్టుకున్నాడో ఆ చేయిపై ఆ లైట్ ఎవరిదో కాదు, లియాంగ్ పట్టుకున్న ఎక్విప్మెంట్ ద్వారా వస్తుంది. అప్పుడే లియాంగ్ క్షియాని కైతుని చూస్తాడు కోపంగా. కైతు క్షియా కూడా లియాంగ్ ని చూస్తారు. కానీ ఏమీ అనకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. లియాంగ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు కదా అనుకుని తను తీసుకున్న మెజర్మెంట్స్ మొత్తం బుక్ లో రాసుకోవాలి అనుకుంటుంటాడు. కానీ కోపంతో ఉండడం వల్ల రాయలేడు. అలా తన పెన్సిల్ ని తీసుకొని చెవిలో పెట్టుకుంటాడు. అప్పుడే శౌచి లియాంగ్ తో, ఏంటి నువ్వు ఆ పెన్సిల్ ని అలా ఎందుకు పెట్టుకున్నావు అంటుంది. ఇలా ఉంటే నువ్వు ముసలోళ్ళలా ఉన్నావు అంటుంది. ఆ పెన్సిల్ ని తీయడానికి ట్రై చేస్తుంది కూడా. వెంటనే లియాంగ్ కోపంతో తన తలని పక్కకు తిప్పి శౌచితో అంటాడు, నన్ను ఎవరన్నా తాకితే పిచ్చ కోపం వస్తుంది, దూరంగా ఉండు అంటాడు. అప్పుడు శౌచి కొంచెం ఇబ్బందిగానే నవ్వుతూ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి తన పని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ లియాంగ్కి అనిపిస్తుంది, అనవసరంగా తన కోపాన్ని శౌచిపై చూపిస్తున్నాను అని. వెంటనే మళ్ళీ శౌచి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. అప్పుడు శౌచి సాడ్ గానే ఇట్స్ ఓకే అంటుంది. తర్వాత అక్కడే ఉన్న ట్రైపాడ్ కింద పడిపోబోతూ ఉంటుంది. దాన్ని శౌచి చూస్తుంది. అది లియాంగ్ పై పడిపోబోతుంది అని దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తుంది. కానీ అది లియాంగ్ పై పడిపోతుంది. ఆ ట్రైపాడ్ ని శౌచి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తను కూడా కింద పడిపోతుంది. తన కాలు కూడా దెబ్బ తగులుతుంది. తర్వాత ఇక్కడ క్షియా కైతు పనిలో ఉంటారు. కానీ క్షియా మాత్రం ఇంకా సాడ్ గానే ఉంటుంది. అప్పుడే కైతు లియాంగ్ శౌచిని ఎత్తుకొని వెళ్ళడం చూస్తాడు. వెంటనే శౌచి కూడా వాళ్ళని చూసి వాళ్ళు తప్పుగా అనుకుంటారని, నా కాలుకు దెబ్బ తగిలింది, అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు లియాంగ్ అంటుంది. అప్పుడే లియాంగ్ కైతుతో అంటాడు, నా వస్తువులు ఇక్కడే ఉన్నాయి, వాటిని ప్యాక్ చేసి ఆర్కిటెక్ట్ టీచర్ కి రిటర్న్ ఇవ్వు అంటాడు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత లియాంగ్ శౌచి హాస్పిటల్ బయట నిలబడి ఉంటారు. వాళ్ళు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ కూడా లియాంగ్ క్షియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాంగి వస్తాడు. తను వాంగి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. లియాంగ్ కి వర్క్ ఉంటుంది, అందుకని శౌచిని తీసుకువెళ్ళడానికి వాంగిని పిలుస్తాడు. అప్పుడు లియాంగ్ శౌచితో అంటాడు, మోడల్ క్లాస్ రూమ్ లో నాకు వర్క్ ఉంది, నిన్ను డ్రాప్ చేయడానికి వాంగి వస్తాడు అని. అది వినగానే శౌచి చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే లిన్సియా కూడా అక్కడ నుంచి వెళ్తూ వాళ్ళ ముగ్గురిని చూస్తుంది. అక్కడే మైఫీ కూడా వీళ్ళని చూస్తుంది. అలా రూమ్ కి వచ్చాక లిన్సియా క్షియాతో అంటుంది, నేను లియాంగ్ ని శౌచిని ఒకే దగ్గర ఉండడం చూశాను, వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ గా ఎప్పుడయ్యారు అంటుంది. అప్పుడే శౌచి రూమ్ లోకి వస్తుంది. అక్కడ ఉన్న మైఫీ క్షియాని ఎలాగైనా ఏడిపించాలి అని శౌచితో అంటుంది, నిన్ను డ్రాప్ చేయడానికి లియాంగ్ వచ్చాడు కదా, అంటే మీరిద్దరు డేట్ లో ఉన్నారా అంటుంది. దానికి శౌచి అలాంటిదేం లేదు అంటుంది. కానీ మైఫీ మాత్రం వినకుండా మీరిద్దరు డేట్ లో ఉన్నారు, నువ్వెందుకు దాచిపెడుతున్నావు అని అదే పనిగా చెబుతూ ఉంటుంది. దానికి శౌచికి పిచ్చ కోపం వస్తుంది. మేమిద్దరం డేట్ చేసుకోవడం లేదు, ఓకేనా, ఇక దీని గురించి మాట్లాడకు అని గట్టిగా చెప్తుంది. తర్వాత లిన్సియా క్షియా దగ్గరికి వెళ్ళి తన డల్నెస్ ని దూరం చేయడానికి అలా బయటికి వెళ్దాం పదా జాగింగ్ కి అంటుంది. కానీ క్షియా బయటికి వచ్చి జాగింగ్ చేయకుండా ఒక దగ్గర కూర్చుని పోతుంది డల్ గా. అక్కడికి ఏషియన్ కూడా వస్తుంది. క్షియా అలా డల్ గా ఉండడం చూసి లిన్సియా ఏషియన్ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు తన గురించే. తర్వాత ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ లో కైతు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లియాంగ్ వస్తాడు. అలా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి లియాంగ్ ఫోన్ లో మాట్లాడుతూ వస్తాడు. అలా కైతు దగ్గరకు వచ్చి తన ఫోన్ స్క్రీన్ ని కైతుకి చూపిస్తాడు. కైతు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు లియాంగ్. అప్పుడే లియాంగ్ కైతుతో, మనం హాలిడే
హాలిడేస్ లో ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఫోటోషూట్ చేసుకోవాలంట అంటాడు. దానికి కైతు అవసరం లేదు అంటాడు. అప్పుడు లియాంగ్ నాకు కూడా నీతో కలిసి ఫోటో దిగడం ఇష్టం లేదు, కానీ నీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అంటాడు. లియాంగ్ అలా అనడంతో కైతు సర్ప్రైజ్ అవుతాడు. లియాంగ్ ఏంటి నాకులా మాట్లాడుతున్నాడు అని. అప్పుడే లియాంగ్ నాకు వర్క్ చాలా ఉంది, ఈసారి నేను ఫస్ట్ రావడమే నా గోల్ గా పెట్టుకున్నాను అంటాడు. అప్పుడు కైతు ఛాలెంజ్ చేస్తాడు, ఈసారి నేను వస్తాను ఫస్ట్ అని. అలా ఇద్దరు బెట్టింగ్ వేసుకుంటారు. ఎవరు ఈ బెట్ లో ఓడిపోతే వాళ్ళు ఫ్యామిలీతో ఫోటో దిగడానికి వెళ్ళాలి అనుకుంటారు. తర్వాత రోజు క్షియా సెట్ కి వెళ్తుంది, నిన్న వాళ్ళు మ్యాపింగ్ చేసిన దగ్గరికి. నిన్న తను లియాంగ్ వస్తువుని ప్యాక్ చేయడం మర్చిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ ప్యాకింగ్ చేయడానికి వస్తుంది. అప్పుడే అక్కడికి లియాంగ్ కూడా వస్తాడు నిన్నటి వర్క్ ని పూర్తి చేయడానికి. అప్పుడు క్షియా లియాంగ్ కి సారీ చెప్తుంది, నిన్న నేను నీ సామాన్ తీసుకువెళ్ళలేదు అంటుంది. దానికి లియాంగ్ ఇట్స్ ఓకే, నేను షౌచి వర్క్ ని కూడా కంప్లీట్ చేయడానికే వచ్చాను అంటాడు. షౌచి పేరు వినగానే క్షియా మళ్ళీ సాడ్ గా అవుతుంది. అలా తర్వాత సామాన్లు ప్యాక్ చేయడంలో లియాంగ్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా ట్రైపాడ్ చాలా కష్టం మీద క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడే లియాంగ్ ఈ ట్రైపాడ్ వల్లే షౌచికి దెబ్బ తగిలింది అంటాడు. మళ్ళీ షౌచి పేరు వినగానే పిచ్చ కోపం వస్తుంది. షౌచి తప్ప నీకెవ్వరు గుర్తురాదా అన్నట్టు. క్షియా లియాంగ్ కి హెల్ప్ చేయడం ఆపేసి నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లియాంగ్ వెళ్ళి తనని ఆపుతాడు. అప్పుడు క్షియా కోపంగా చూస్తుంది. దానికి లియాంగ్ ఆకాశం వైపు చూపిస్తూ వర్షం పడేలా ఉంది అంటాడు. అలా క్షియా అక్కడే ఉండిపోతుంది. లియాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు క్షియా తన దగ్గర ఉండిపోయినందుకు. తర్వాత ఇక్కడ లైబ్రరీలో కైతు క్షియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి, ఎందుకంటే క్షియా తన పార్ట్నర్ కాబట్టి. వెంటనే క్షియాకి మెసేజ్ చేస్తాడు 9 వరకు లైబ్రరీకి రమ్మని. తర్వాత పెద్దగా వర్షం పడుతూ ఉంటుంది. స్పీడ్ గా ఏషియన్ లైబ్రరీకి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. తన దగ్గర ఎలాంటి గొడుగు కూడా ఉండదు. ఇక్కడ క్షియా లియాంగ్ ఇద్దరు ఉన్నప్పుడు క్షియా బయటపడే వర్షాన్ని చూస్తూ ఉంటుంది. లియాంగ్ మాత్రం క్షియాని చూస్తూ ఉంటాడు. అప్పుడే కైతు మెసేజ్ ని చూస్తుంది క్షియా. వెంటనే కైతుకి మెసేజ్ చేస్తుంది, నేను క్యాంపస్ బయట ఉన్నాను, అందుకే నా గురించి వెయిట్ చేయకు అంటుంది. అప్పుడే గట్టిగా మెరుపులు వస్తాయి. దాంతో లియాంగ్ చేతిలో ఉన్న నోట్బుక్ కింద పడిపోతుంది. భయపడి తన చెవుల్ని గట్టిగా మూసుకుంటాడు. లియాంగ్ చాలా భయపడుతూ కనిపిస్తాడు. అప్పుడే చిన్నగా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. లియాంగ్ ఆ మెరుపులకి వాళ్ళ అమ్మ చావుకి రిలేటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మెరుపులంటే తనకు చాలా భయపడిపోతూ ఉంటాడు. అలా లియాంగ్ చెవులు మూసుకొని అలా ఉండడం క్షియా చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంది. అందువల్ల కైతుకి మెసేజ్ చేయడం కూడా మర్చిపోతుంది తను. వెంటనే లియాంగ్ తో అంటుంది, నువ్వు ఓకేనా అని. అప్పుడు లియాంగ్ చేతులు తీసి నేను ఓకే అంటాడు. అప్పుడే మళ్ళీ గట్టిగా ఉరుముల సౌండ్ వస్తుంది. దాంతో మళ్ళీ చెవులు గట్టిగా మూసుకొని కింద కూర్చుంటాడు. అప్పుడు క్షియా కూడా తన చేతులతో లియాంగ్ చెవులని మూస్తుంది. అలా బయట వర్షాన్ని చూస్తూ భయపడకు, వర్షం తగ్గిపోతుందిలే, ఏమవ్వదు అంటుంది. లియాంగ్ క్షియాని అంత దగ్గరగా చూస్తూ అలా చూస్తుండిపోతాడు. అప్పుడే సడన్ గా క్షియా కూడా లియాంగ్ ని చూస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు దగ్గరగా. అప్పుడు మళ్ళీ వెంటనే క్షియా పైకి లేచి సారీ చెప్తుంది తనకి. తర్వాత ఇక్కడ కైతు ఇంకా లైబ్రరీలోనే క్షియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏషియన్ అక్కడికి వచ్చి కైతు దగ్గర కూర్చుంటుంది. దానికి కైతు, నువ్వు కూర్చున్న ఈ సీట్లోకి ఇంకొకరు వస్తున్నారు అంటాడు. దానికి ఏషియన్, అంటే ఇది క్షియా కోసమా అంటుంది. అప్పుడు కైతు, నేను క్షియా ఇద్దరం ఒకే ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాం, అందుకే తనని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్తాడు. తనకి అస్సలు బాధ్యత లేదు, లైబ్రరీకి టైంకి రావాలని కూడా తెలీదు అని అరుస్తాడు. అప్పుడే కైతు తన దగ్గర ఉన్న గొడుగుని ఏషియన్కి ఇచ్చి ఇక వెళ్ళిపో అంటాడు. ఏషియన్ కూడా తన దగ్గర ఉన్న ఒక బాక్స్ ని కైతుకి ఇస్తుంది. అప్పుడు కైతు ఆ బాక్స్ ని తీసుకొని తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. తర్వాత ఇక్కడ లియాంగ్ క్షియాతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఈ మెజర్మెంట్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాను, చాలా సీరియస్ గా వర్క్ చేస్తాను అంటాడు. ఎందుకంటే వాళ్ళమ్మ ఈ మెజర్మెంట్స్ విషయంలోనే క్యాల్కులేషన్ తప్పి తను వర్క్ చేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్ కూలిపోవడం వల్ల తను చనిపోయి ఉంటుంది. అందుకే తను ఇంత సీరియస్ గా ఉంటాడు దీని విషయంలో. ఏదో ఒకరోజు నేను ఆర్కిటెక్చర్ అవ్వగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకుంటాను అంటాడు. దానికి క్షియా, నువ్వు తప్పకుండా అవుతావు, ఏ తప్పు రాకుండా చూసుకుంటావు అంటుంది. అలా వర్షం తగ్గిన తర్వాత క్షియా లైబ్రరీకి వెళ్తుంది. కైతు ఇంకా అక్కడే ఉంటాడు. అప్పుడే కైతు క్షియాతో అంటాడు, ఈ 2 నిమిషాల్లో లైబ్రరీ క్లోజ్ చేస్తారు, ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు అంటాడు. దానికి క్షియా, నువ్వే కదా లైబ్రరీకి టైంకి రమ్మని చెప్పావు అంటుంది. అలా అని తన ఫోన్ ని కైతుకి చూపిస్తూ, నీకు మెసేజ్ చేశాను, నేను రావడానికి లేట్ అవుతుందని, అది సెండ్ అయ్యిందో లేదో నేను చూసుకోలేదు అంటుంది. అప్పుడే కైతు సరేలే అని క్షియాకి 3D మోడల్ ని చేయడానికి ఒక బుక్ ఇస్తాడు. అప్పుడు తనలో తనే అనుకుంటాడు కైతు, ఈ 3D మోడల్ ద్వారా లియాంగ్ పై బెట్ లో గెలుస్తాను అంటాడు. అప్పుడే క్షియా, ఇది చాలా అడ్వాన్స్ కదా, మనం చేయాల్సింది 2D అంటుంది. అప్పుడు కైతు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు నెక్స్ట్ డే క్షియా కైతు ఇద్దరు లైబ్రరీకి వెళ్తారు ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవడం కోసం. అప్పుడే క్షియా 3D మోడల్ చాలా కష్టంగా ఉంది అంటుంది. అప్పుడే వాళ్ళ ముందుకి లియాంగ్ షౌచి వస్తారు. షౌచి నడవలేకపోవడం వల్ల లియాంగ్ తనని పట్టుకొని ఉంటాడు. అప్పుడే షౌచి క్షియా వాళ్ళని అంటుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. దానికి క్షియా, మేము లైబ్రరీకి వెళ్తున్నాము అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత కైతు క్షియా లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటారు. లియాంగ్ షౌచి మోడల్ క్లాస్ రూమ్ లో ఉంటారు.
అలా నలుగురు చాలా కష్టపడి వర్క్ కంప్లీట్ చేస్తారు. అలా నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లో ఆర్కిటెక్ట్ టీచర్ లియాంగ్ షౌచి వర్క్ బాగా చేశారు అని పొగుడుతాడు. దాంతో కైతుకి పిచ్చ కోపం వస్తుంది. నేను కూడా 3D వర్కే చేశాను కదా అంటాడు. దానికి టీచర్ చాలా క్లియర్ గా నేను చెప్పాను 2D మోడల్ వర్క్ మాత్రమే చేయమని, నువ్వు వినలేదు, 3D చేస్తే నేనేం చేస్తాను అంటాడు. అప్పుడే లియాంగ్ కైతు వైపు చూస్తూ తనకు గుర్తు చేస్తాడు, బెట్ ఓడిపోయావు, ఫ్యామిలీ ఫోటోకి రెడీగా ఉండమని అంటాడు. అలా క్లాస్ అయ్యాక అందరూ రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. అప్పుడే క్షియా లిన్సియాని అడుగుతుంది తన ఫ్యాషన్ బుక్ ని ఇవ్వమని. అప్పుడే లిన్సియా, నీకు ఫ్యాషన్ అంటే ఇష్టం కదా, అందుకే నువ్వు ఆర్కిటెక్ట్ ని వదిలేసి ఫ్యాషన్ లోకి రావచ్చు కదా అంటుంది. ఇదంతా అక్కడ ఉన్న ఫ్యాషన్ టీచర్ వింటూ ఉంటుంది. వెంటనే క్షియా దగ్గరకు వచ్చి, నువ్వు ప్లే కోసం రెడీ చేసిన డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నువ్వు ఈ హాలిడేస్ లో బాగా ఆలోచించి ఫ్యాషన్ లోకి రావాలనుకుంటున్నావో వద్దనుకుంటున్నావో నాకు చెప్పు అంటుంది. అలా హాలిడేలో క్షియా మళ్ళీ ఇంటికి వస్తుంది. తర్వాత తను వాళ్ళ రెస్టారెంట్ లో నుంచి డెలివరీ చేయడానికి లియాంగ్ వాళ్ళ స్టూడియోకి వెళ్తుంది. అలా స్టూడియో బయట నిలబడి అనుకుంటుంది లోపల లియాంగ్ ఉండకూడదు అని. అలా క్షియా లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న లియాంగ్ వాళ్ళ నాన్న వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ క్షియాని పరిచయం చేస్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న క్షియాని అడుగుతాడు, యూనివర్సిటీలో లియాంగ్ ఎవరినైనా డేట్ చేస్తున్నాడా అని, ఎందుకంటే హాలిడేస్ లో కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు వాడు అంటాడు. అప్పుడు క్షియా నాకేం తెలియదు అంటుంది. దానికి అతను, ఒకరోజు షౌచి అనే అమ్మాయి కాల్ చేసినట్టుంది, తన ఫోన్ లో చూశాను అంటాడు. అప్పుడు క్షియా వాళ్ళ మధ్య ఏం సంబంధం లేదు అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా క్షియా వెళ్ళడం అక్కడే ఉండే ఒక స్టూడెంట్ చూసి తనను గుర్తుపడతాడు. అలా క్షియా వెళ్ళిపోయగానే స్టూడియోకి లియాంగ్ వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు షౌచి అనే అమ్మాయిని లైక్ చేస్తున్నావా అంటాడు. అప్పుడు లియాంగ్ అలాంటిదేం లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత క్షియా మళ్ళీ ఇంటికి వస్తుంది. వాళ్ళ నాన్న రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే క్షియా, ఎందుకు నాన్న ఇంత తొందరగా క్లోజ్ చేస్తున్నావు అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, ఇప్పుడు ఫోటో స్టూడియోలో సేల్ జరుగుతుందంట, అందుకే మనం అందరం కలిసి ఫోటో దిగడానికి వెళ్తున్నాము అంటాడు. తర్వాత ఇక్కడ కైతు వాళ్ళు కూడా ముందే ఫోటో స్టూడియోకి వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్తారు. కైతు మాత్రం వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఎపిసోడ్ 17 ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.